ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగున్నాం బ్రదర్. పీడింపబడుతున్నాం బ్రదర్. కుటుంబంలో, వ్యక్తిగతంగా, వైవాహిక జీవితంలో పరిస్థితులను బట్టి పీడింపబడే పరిస్థితులు ఉన్నాయి బ్రదర్. విలువలేని జీవితాలు మా జీవితాలు. ఇలా జీవించడాన్ని బట్టి ఏమి జరుగుతుంది అని తెలుసుకోవాలని ఉందా? ఇలా జీవిస్తున్న వారు ఎందుకు ఇలా జీవించకూడదు అని తెలుసుకోవాలని అంటే ఈ వాక్యం వినండి. దానికి ముందుగా ప్రార్థనలో పాల్గొనండి. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడివి తండ్రి. ప్రభువా, ఈ లోకరితమైన జీవితాల్లో జీవిస్తూ విలువలేని జీవితాలు జీవిస్తున్నప్పటికీ మమ్మల్ని క్షమిస్తూ ప్రతిరోజు మాకు ఒక అవకాశం ఇస్తున్నారు మీ కొరకు జీవించే అనుభవంలోకి. దానిని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభువా. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వీటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా ప్రేమ్ కుమార్ గారు, భాగ్యవతి గారు ప్రభా వారి పరిచర్య కొరకై, బ్లెస్సీ నీట్ ఎగ్జామ్, డానియల్ 10th రిజల్ట్ కొరకై, వై ఆనంద్ గారు వివాహము, ఉద్యోగం పర్మనెంట్ కొరకై, పుష్పలత గారు, శామ్యుల్ వారి కుటుంబం కొరకై ప్రభా, వెరోనికా ఎగ్జామ్స్ కొరకై, శామ్యుల్ ఇంటర్ 2nd ఇయర్ ప్రభా, శామ్యుల్ సాత్విక్ రిజల్ట్ కొరకై, డేవిస్ గారు, జోషిబాయ్ గారు ఆరోగ్యం కొరకై, రోజా రాణి గారు, రాజాబాబు గారు ప్రభా వారి సంతానం కొరకై, ఆత్మీయ ఎదుగుదల కొరకై, జ్యోతి గారి వివాహం కొరకై, మరియా గారి వివాహం కొరకై ప్రభా, ప్రసన్న గారి వివాహం కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వీరందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా, అనేక మంది వారి ప్రార్థన అవసరాలు తెరుస్తున్నారు. ఐసీయూలో, హాస్పిటల్స్లో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని బలపరిచి నడిపించి దీవించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, మేము పీడింపబడుతున్నాం, మేము ఇతరులను పీడిస్తున్నాం తండ్రి. మేము విలువలేని జీవితాన్ని జీవిస్తున్నాం. ఇతరులు మా జీవితాలు మాకు విలువ లేకుండా చేసేటట్టు జీవిస్తున్నారు తండ్రి. ఇలాంటి వాటి నుంచి మేము బయటకు రావాలి అంటే ఒకే మార్గం, మీ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా ప్రభువా దీని నుంచి బయటకు రాగలుగుతాం. ఇవన్నిటిని మేము ఎదుర్కోగలుగుతాం. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందేటట్టు, రక్షణ పొందిన వారు మర్చిపోయి ఉంటే మళ్ళీ వారు గుర్తు చేసుకొని దేవుడి కొరకు జీవించే అనుభవంలోకి నడిపించడానికి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన ప్రభువా, బ్రైడల్ ప్రైడ్ అనే ఒక వ్యాపార సంస్థ ప్రభా, వారు వివాహంలో స్త్రీలు గౌన్లు ధరించే వ్యాపారాన్ని ప్రభా, ప్రతి క్రైస్తవ వివాహంలో అందుబాటు ధరలలో ఉండేటట్టు ప్రభా ఈ గౌన్స్ వ్యాపారాన్ని వారు ప్రారంభించారు. వారిద్దరు సహోదరులని దేవుడు నిండుగా మెండుగా దీవించి వారి కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రభా. వారు చేసిన సహాయాన్ని బట్టి వారిని, వారి కుటుంబాలను దీవించి అనేకులకి ఆశీర్వాదకరంగా, ఈ విధంగానే వారికి వచ్చిన లాభాల్లోంచి అనేక పరిచర్యలకు దీవెనకరంగా ఉండలాగున దేవుడు సహాయపడులాగిన దీవించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. వీరికి వారితో పాటు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డకి ఇస్తున్న వాగ్దానము, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం, ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, ఈ ఆజ్ఞానుసారంగా ఈ కుటుంబం ఈ వాగ్దానము వారి జీవితాల్లో నెరవేరులాగిన మీరు నడిపించి దీవించుమని ప్రభువా వాక్యాన్ని బోధించబోతుండగా నాతోని వినబోతున్న బిడ్డలతోని మాట్లాడి నడిపించి దీవించుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం తెలుసా? మనం చేస్తున్నవి మనకు తెలియదు. మనం చేస్తున్నది మనకు కరెక్ట్గా అనిపిస్తుండొచ్చు. మనం మాట్లాడే విధి కానీ, మన జీవిత విధానం కానీ, లేకపోతే మనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ మనకు చాలా బాగా అనిపిస్తుండొచ్చు. కానీ మనం ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నామో అనేది ఏదైనా శ్రమ వస్తే కానీ మన జీవితాల్లో అది బయటకి రాదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియో ఒక చర్చ్ ఇది. ఈ వీడియోని ఒక చర్చ్ చూసినప్పుడు నేను చాలా దుఃఖమైపోయాను. నాకు చాలా అంటే చాలా దుఃఖం, కన్నీళ్లు ఆగలేని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే ఇది ఒక చర్చిని రెస్టారెంట్గా తయారు చేశారు. ఎంత భయంకరంగా రెస్టారెంట్గా తయారు చేశారంటే, దేవుడి సన్నిధిలో ఉండవలసిన ఆ చర్చిని, దేవుడి సన్నిధి అనుభవించవలసిన మనుషులంతా మందు దాగుతూ, చిందులేస్తూ ఆ హోటల్లో అంతా చేస్తున్న పని. ఒక వ్యక్తి వీడియో తీశాడు.
ఆ వ్యక్తి వీడియో తీసి అతను కూడా ఎంతో దుఃఖపడ్డాడు. ఈరోజు మన జీవితాలు అక్కడ ఉన్న వారు మీరు గమనించండి, దేవుడి సన్నిధిగా ఉండవలసిన ఆ మందిరము, దేవుడి సన్నిధిని అనుభవించవలసిన మనుషులంతా లోకరితమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వారికి ఏం తెలియట్లేదు. ఎంజాయ్ చేస్తున్నాం, హోటల్ అయిపోయింది, మాన్యుమెంట్గా ఉంది, పురాతనమైన బిల్డింగ్ కాబట్టి దీంట్లో మాన్యుమెంట్ చేశారు అనే విధంగానే ఉన్నారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు తెలుస్తున్నాయి మన జీవితాలు మనం ఏ తప్పు చేస్తున్నాం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నారు. నా జీవితాల్లో మనం కూడా వేసుకోవాల్సిన ప్రశ్న, శ్రమల వరకు మనం ఆగకుండా, నా విజ్ఞాపన మీరు వినండి, శ్రమల వరకు మనం ఆగకుండా, మన జీవితాల్లో అవి శ్రమలు అనుభవించకుండా ముందే ప్రతిరోజు ఉదయకాలం లేకగానే నిన్నటి రోజు నేను ఏం చేశాను, ఏ విధంగా జీవించాను, ఎలాంటి జీవితాన్ని జీవించాను, ఈరోజు నేను ఏ విధంగా ఉన్నాను అనే ఒక్క ప్రశ్న మన జీవితాల్లో వేసుకుంటే ఆ శ్రమలు మన జీవితాల్లో దూరం అవుతాయి. శ్రమలు వచ్చినా ఎదుర్కొని వాటిని జయించే శక్తి దేవుడు మనకి ఇస్తారు అనేది గమనించాలి. కాబట్టి ఈ వీడియోలో మీరు ఆలోచిస్తే ఎంత దుఃఖకరమైన పరిస్థితి. ఈ చర్చిని హోటల్గా మార్చారు, కానీ ఈ రోజుల్లో చర్చులను కూడా ఎంత భయంకరమైనవి జరుగుతున్నాయో మీకు తెలుసు. కాబట్టి తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీ బిడ్డల విషయంలో అంకుల్, ఆంటీ, అక్కయ్య, అన్నయ్య, మీరు వెళ్ళే సంఘంలో కానీ తమ్ముడు, చెల్లెమ్మ, ఈరోజు న్యూ జనరేషన్, AI టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు ఉన్నాం. ఈ పాత పాటలు, ఈ పాత పద్ధతులు మాకు వద్దు అనే విధానంలో మనం జీవిస్తున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం ఏమి చేస్తున్నామో, ఏది మాట్లాడుతున్నామో, ఏ విధంగా జీవిస్తున్నామో, మనం ఏ విశ్వాస అనుభవంలో మనం నడిపింపబడుతున్నామో, అది వాక్యపు వెలుగులో ఉన్నాయా ఇవన్నీ అనేది ఒక్కసారి మీరు గమనించండి. ఆ విధంగా గమనించే ఆత్మీయతలోకి మీరు నడిపింపబడాలని మీ ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులు అనే ఈ పరిచర్య, మీ కుటుంబం ఈ పరిచర్య మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. రోజంతా ప్రతి వ్యక్తి మాకు ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు ఇస్తారో అవన్నిటిని తీసుకొని మేము ఉపవాస ప్రార్థనలు చేస్తాం. కాబట్టి దేవుడు ఈ విధంగా మీ జీవితాల్లో ఆత్మీయత వచ్చి ఏమి చేస్తున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం అనేది తెలుసుకునే ఆత్మీయ అనుభవంలోకి మిమ్మల్ని, నన్ను అందరినీ నడిపించి దీవించునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథాన్ని ధ్యానిస్తూ వచ్చాం. 39 అధ్యాయాలు మనం ధ్యానించాం, క్షుణ్ణంగా మనం ధ్యానించాం. నేను మళ్ళీ చెప్పే మాట, యెషయా గ్రంథం అనేది 3 విభాగాలుగా అవి విభజించబడ్డాయి. కానీ నూతనంగా మనం గమనిస్తే బైబిల్ జ్ఞానులు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా క్షుణ్ణంగా చేసి దాంట్లో 2 భాగాలుగా విభజించబడ్డాయి. 39 అధ్యాయాలు 27 అధ్యాయాల కింద విభజించబడ్డాయి. మొదటి 39 అధ్యాయాలు మీరు గమనిస్తే తీర్పుకి సాదృశ్యంగా ఉన్నాయి. 39 అధ్యాయాలు తీర్పుకి సాదృశ్యంగా ఉన్నాయి. 27 అధ్యాయాలు దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి ఈ 27 అధ్యాయాలుగా విభజించబడ్డాయి అనేది మనం గమనించాలి. దీంట్లో ప్రాముఖ్యంగా గమనిస్తే, దీంట్లో ఉన్న ఒక మర్మాన్ని మీరు గమనిస్తే 39 అధ్యాయాలు అనగా పాత నిబంధనకి సాదృశ్యం, 27 అధ్యాయాలు నూతన నిబంధనకి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే ఒక బైబిల్ అనగా ఈ బైబిల్ ఉన్న 66 పుస్తకాలకి సమకూర్చి యెషయా గ్రంథంలోనే ముందుగా ప్రవచించబడ్డాయి అనేది మనం గమనించాలి. ప్రవచనాత్మక గ్రంథం ఏది? పరిశుద్ధ గ్రంథం. దీంట్లో ప్రవచించబడింది ప్రతి ఒక్కటి నెరవేరబడింది అనేది మనం గ్రహించాలి, మనము గమనించాలి. కానీ మనము చేసే తప్పు ఏంటిదనగా దీన్ని గ్రహించము, దీన్ని మనం మనసులో కూడా పెట్టుకోకుండా మనము జీవిస్తుంటాం. నేను ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా అంటున్నాను అనంటే 39 అధ్యాయాలలో మనం గమనిస్తే దేవుడు తీర్పు గురించి రాయబడ్డాయి, దేవుడు యేసు ప్రభువు రాకడ గురించి రాయబడింది, ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు ఉన్న దాని గురించి రాయబడింది, ఆయన సమాధానకర్త అనే దాని గురించి రాయబడింది. అనేక విషయాలు ఎంతో వివరణగా రాయబడ్డ గ్రంథంగా ఇక్కడ మనం గమనించాలి. సో మనం 39 అధ్యాయాలు మనం ధ్యానించాం, సుదీర్ఘంగా దాన్ని ఎంతో క్షుణ్ణంగా మనం ధ్యానించాం. సో ఈ 39 అధ్యాయాల్లో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ, నేను కూడా మీకు చెప్పినట్టు దీంట్లో ఉన్న శ్రమల గురించి నేను చెప్తాను అని అన్నాను. కాబట్టి ఈరోజు మనం ధ్యానించేది ఈ యెషయా గ్రంథంలో ఉన్న శ్రమలు. నేను ఆ శ్రమల గురించి నేను ధ్యానించినప్పుడు నాకు 12 శ్రమలు కనపడ్డాయి. 12 ఈ 39 అధ్యాయాలలో 12 శ్రమలు కనపడ్డాయి. ఇంగ్లీష్లో గమనిస్తే ద వోస్ అనొచ్చు, లేకపోతే ద సారోస్ అనే మాట మనం గమనించగలుగుతాం. ఈ 12 శ్రమలలో ఈరోజు 6 శ్రమలు మనం ధ్యానిస్తాం. మనము యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం అనగా మొట్టమొదటి శ్రమను మనం ధ్యానిస్తాం. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకి? దీంట్లో మనం గమనిస్తే పీడించడం అనగా
ఇతరులని పీడించడం, వారి దగ్గర ఉన్నది లాక్కోవడం, ఈ విధంగా వారిని హింసించడము అనేది అలాంటి వారికి శ్రమ, ఎక్స్ప్లాయిటింగ్ అదర్స్ అనేది మనం గమనించాలి. దీనికి ఒక పేరు మనం పెడితే పీడించడము అనేది గమనించాలి. ఈరోజు నా కుటుంబాలలో మనం గమనిస్తే మనము ప్రార్థన చేసే సాతానుడు పీడింపులు పెడుతున్నాడు, సాతానుడు పీడించేస్తున్నాడు, వైవాహిక జీవితంలో ఇదొచ్చేస్తుంది అని మనం సాతానుడు ఏదో బలవంతుడిగా మనం ప్రొజెక్ట్ చేస్తుంటాం. కానీ ఒక్కసారి మనం ఆలోచించండి, ఈరోజు భార్యాభర్తలు ఒకరినొకరు పీడించుకోవట్లేదా? మీరు ఆలోచించండి. వారి ప్రవర్తనను బట్టి, వారి స్వభావాన్ని బట్టి, వారి మాటలను బట్టి, లేకపోతే మీరు గమనించండి యవన బిడ్డలు. ఈరోజు ఏ యవన బిడ్డ ఈ వాక్యాన్ని వింటున్నా మన వ్యసనాలను బట్టి, లేకపోతే మనం తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బు కావాలి, నేను నా వ్యసనాలు, నా లైఫ్ స్టైల్, లేకపోతే నా జీవితం, నా ఎంజాయ్మెంట్ కోసం తల్లిదండ్రులను పీడించట్లేదా? ఈరోజు మీరు ఆలోచించండి. పిల్లలు తల్లిదండ్రులని, భార్య భర్తని, భర్త భార్యని ఈ విధంగా ఈ రోజుల్లో పీడిస్తుంటే మీరు ఆలోచించాలి. మనకి శ్రమ అనేది మనం గమనించాలి. డబ్బుల కోసం పీడించిన, వ్యసనాలు తీర్చుకోవడానికి, లోకరితమైన జీవితానికి జీవించడానికి మనం పీడిస్తుంటే, మన సొంత వారిని మనం ప్రేమించే వారిని, మనకి శ్రమ అనేది మనం గమనించాలి. రెండోది మనం గమనిస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితార, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు. ఇక్కడ మనం గమనిస్తే ఎవరికి శ్రమ? తాగుబోతులకి శ్రమ. సింపుల్ మాట మనం కదా, తాగుబోతులకి శ్రమ. తాగుబోతులు అనగానే ఈ రోజుల్లో మనం గమనిస్తే ఒక పిక్చర్, తాగుబోతులు అనగానే మగవారే తాగుబోతులు అనే విధంగా ఉంటుంది మనకి కదా. ఎప్పుడు బార్ దగ్గర చూసినా, వైన్ షాప్ దగ్గర చూసినా తాగుబోతులు. కరోనాలో మీరు గమనిస్తే ఆడవారు నిలబడ్డారు కదా. నేను మొన్న ఒక న్యూ ఇయర్ వీడియో చూస్తుంటే 31st నైట్ మొన్న ఎవరు తాగుతున్నారు, ఎవరు తాగి తూలుతున్నారు, ఎవరు తాగి పడిపోతున్నారు అంటే ఆడవాళ్ళు. ఇంకా కొన్ని వీడియోస్ నేను చూస్తే హాస్టళ్ళల్లో ఆడవాళ్ళు మందు పార్టీ పెట్టుకోవడం, ఏది న్యూ ఇయర్కి, లేకపోతే స్కూల్స్లో కొంతమంది సిగరెట్ తాగడం, మందు తాగడం, ఈ విధంగా తెచ్చుకొని కొంచెం డిఫరెంట్గా ఉండే విధంగా చేయడము అనేది జరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఐ వెల్కమ్ యూ టు యువర్ రియాలిటీ. ఏంటిది అనగా, మనం చేసేటప్పుడు, నేను ఇందాక అన్నట్టు, మనం చేసేటప్పుడు మనకు తెలియదు. యవనం కాబట్టి మనం సమర్థిస్తుంటాం కదా. ఇంటర్లో తెలీదు బ్రదర్, డిగ్రీకి వచ్చినాక తెలుస్తుంది. డిగ్రీలో తెలియదు బ్రదర్, పెళ్ళైతే తెలుస్తుంది. పెళ్ళైతే తెలియదు బ్రదర్, పిల్లలు పుట్టాక తెలుస్తుంది. పిల్లలు పుట్టాక తెలియదు బ్రదర్, బాధ్యత లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అని మనము ఎప్పుడు మనల్ని మనం సమర్థించుకోవడానికి మనం బ్రతుకుతుంటాం. సమర్థించుకోవడానికి ఇక్కడ మీరు గమనిస్తే అల్లరితో ఆటపాటలు, ఇష్టానుసారంగా జీవించడము, లేకపోతే మన స్నేహాలని సంతోషపెట్టడానికి ఈ విధంగా జీవించడం, లోకంలో ఉన్నాం బట్టి ఇవన్నీ మనం ఎంజాయ్ చేయాలనే విధంగా జీవించడాన్ని బట్టి మీరు గమనించవలసింది మనకి శ్రమ అనేది మనం గమనించాలి. మూడోది మనం గమనిస్తాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. భక్తిహీనతయను తరాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ, బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ. వారు ఇట్లనుకొనుచున్నారు, ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచున్నట్లు ఆయనను దానిని వెంటనే చెయ్యనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. మనం ఇక్కడ గమనిస్తే శ్రమ ఎవరికి? ఎవరైతే పాపంలో గర్వంగా ఉంటారో, అంటే దే ఆర్ ప్రైడ్ ఆఫ్ సిన్. ఎవరంటే వారికి పాపాన్ని బట్టి గర్వము, అంటే నేను అబద్ధాలు ఆడితే దొరకను, నేను కాబట్టి ఏ పిల్లనంటే ఆ పిల్లని నేను ప్రేమలో పడేయగలుగుతాను, నేను ఒక నవ్వుడితే ఏ మొగాడైనా నా వెనక తిరగాల్సిందే అనే విధమైన గర్వం కొంతమందికి ఉంటుంది. కానీ మీరు గమనిస్తే ఎవరైతే వారు పాపాన్ని బట్టి వారు గర్వంగా ఉండి నేను చేసేది కాబట్టి కరెక్ట్ అనే విధంగా జీవిస్తుంటారో అలాంటి వారికి శ్రమ. ఈరోజు మీరు గమనించండి, ఈ అబద్ధాల విషయాలలో కానీ, ఈ డబ్బుల విషయాలలో కానీ, ఈ మంచితనంలో అనగా ప్రేమ అనే మంచితనంలో కలిగి మోసాలు చేయడంలో మనం బయట వారిని వచ్చే అవసరం లేదు. మన దగ్గరే ఇవన్నీ జరుగుతున్నాయి, మన ఇంట్లోనే మన జీవితాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఈ వీడియోని చూడండి. గద్ద ఏం చేస్తుంది? కోడి పిల్లని తింటుంది. గద్ద కోడి పిల్లని తింటుంటే ఏమి చేయాలి? ఇంకొక కోడిపిల్ల, ఆ కోడిపిల్ల ఏం చేయాలి? ఆ గద్ద నుంచి ఇంకొక కోడిపిల్లని కాపాడాలి. కానీ ఏం చేస్తుంది? గద్ద కోడిపిల్లని తింటుంటే ఇంకొక కోడిపిల్ల వచ్చి కూడా ఆ గద్ద తింటున్న కోడిపిల్లని తింటుంది. ఈరోజు జీవితం ఆ విధంగా ఉంది.
ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది ఆ కోడిపిల్లకి? గద్దతోని కాబట్టి నేను ఉన్నాను, గద్ద చేస్తుందే నేను కూడా చేయగలుగుతున్నానని ఒక గర్వం. కానీ అక్కడ సొంత కుటుంబ సభ్యుడికి నష్టం కలిగిస్తున్నా అనేది మాత్రము ఆలోచించారు. ఈరోజు మన జీవితాల్లో గమనించండి, ఈరోజు ఒకరి గురించి ఇంకొకరికి చెప్పేసి వారి మధ్య భేదాభిప్రాయాలు రాగానే వీడు సంతోషపడిపోతుంటాడు, లేకపోతే తను సంతోషపడిపోతుండే. ఏంటిదంటే, నేను కాబట్టి నా తెలివితేటలు వాడాను కాబట్టి ఇంత నేను చాకచక్యంగా జీవించగలుగుతాను, నా మీద ఏది రాకుండా వేరే వారిపై నిందలు పడేటట్టు ఉన్నాను అనే విధంగా చాలామంది జీవిస్తారు. కానీ మనం ఆలోచించవలసి అలాంటి వారికి శ్రమ అనేది మనం గమనించాలి. 4వది మనం గమనిద్దాం. 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. ఎవరికి శ్రమ? మంచి చెడు అనేవాళ్ళు, చెడుని మంచిగా అనేవాళ్ళు, చీకటిని వెలుగనేవారు, వెలుగుని చీకటి అనేవారికి శ్రమ. దీంట్లో మీరు గమనిస్తే ఒక కన్ఫ్యూజ్డ్ మోరల్ స్టాండర్డ్, ఒక నీతి లేని జీవితాలు, ఆ నీతిలో కూడా వారికి అయోమయమన్న జీవితాల్లో జీవించే వారికి శ్రమ. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళ అవసరాన్ని బట్టి అక్కడ రూల్స్ మారిపోతాయి, అవసరాన్ని బట్టి నీతి నిజాయితీ మారిపోతుంది. వారు ఏం చేస్తారంటే, ఇలాంటి వారు ఏం చేస్తారని అంటే, వారి మీదకు ఏదైనా వచ్చేస్తుంది అనుకోండి, వారు సమర్థించుకోవడం ప్రారంభిస్తుంటారు. వారు సమర్థించుకొని సెల్ఫ్ జస్టిఫికేషన్ ఇచ్చేసి ఈ విధంగా జీవిస్తుంటారు. ఇంకొక రకం ఏంటిది అనగా, తీర్పులు ఇచ్చే రకం. వారు చేస్తే ఏమో సమర్థిస్తుంటారు, ఇతరులు చేస్తే ఏమో తీర్పులు ఇచ్చేసే విధంగా జీవిస్తుంటారు. ఎలా? వారు చేస్తే ఏమో వెలుగు, ఇతరులు చేస్తే చీకటి. వారు చేస్తేమో మంచి, ఇతరులు చేస్తేమో చెడు అనే విధంగా జీవించేవారు ఒక రకంగా ఉన్నారు. ఈ రోజుల్లో మన కుటుంబాలలో కూడా మీరు గమనిస్తే, స్నేహాలు, సంబంధాలు, వైవాహిక జీవితాలలో కూడా మనం గమనిస్తే, మనం చేస్తేమో న్యాయము, మంచిది, అదే పని ఇతరులు చేస్తారనుకో అది తప్పు, వేలెత్తి చూపెట్టే విధంగా జీవిస్తుంటాం. ఈరోజు చాలామంది సంబంధాలలో మీరు గమనిస్తే ఇలాంటి నీతి నిజాయితీ లేని, విలువలు లేని జీవితాలు చాలామంది జీవిస్తున్నారు. ఈరోజు ఈ వాక్యం కూడా మీరు గమనిస్తే ప్రజలు కూడా ఆ విధంగానే ఉన్నారు. మనం కూడా ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఎంత విశ్వాసంగా ఉన్నా, గొర్రె కసాయివాడిని నమ్మినట్టే మనం కూడా ఆ విధంగానే జీవిస్తున్నాం. మనం చేసేది ఏంటి చెప్పండి? మంచిని మనం నమ్మము, చీకటినే మనం నమ్ముతుంటాం కదా. ఏదైనా అక్కడ చెడు ఉందంటే చెడుని ప్రేమిస్తుంటాం, మంచిని మనము ప్రేమించకుండా జీవిస్తాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత చీకటైనా వెలుగు దాచలేదు. ఎంత చీకటైనా ఆ చీకటి వెలుగుని దాచలేదు అనేది మనం గమనించాలి. వెలుగైనా సత్యమైన ఎప్పటికైనా అది బయటకి వస్తుంది అనేది మన జీవితాల్లో మనం గమనించాలి. కాబట్టి ఈరోజు నా జీవితాల్లో గమనిస్తే ఎలాంటి వారికి శ్రమ? మంచిని చెడు అనేవారు, వెలుగుని చీకటి అనే వారికి శ్రమ అనేది మనం గ్రహించాలి. మనం కానీ 5వ అధ్యాయం 21వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి శ్రమ. ఎవరికి శ్రమ? నాకంటే బుద్ధిమంతుడు లేడు, నాకంటే తెలివిపరుడు లేడు అనే విధంగా, అనగా ఒక అహంకారం కలిగిన వ్యక్తి, తన జ్ఞానాన్ని బట్టి ఒక యారోగెన్స్ కలిగిన వ్యక్తికి శ్రమ అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు మనం ఏది మాట్లాడినా, ఏదైనా పని చేసినా, ఏదైనా నిర్ణయం తీసుకున్నా, మనంత తెలివిపరులు ఎవరు లేరు అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం. యవన బిడ్డలు ప్రాముఖ్యంగా మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పరిచయాలు, మనం చేసే స్నేహాలు, మనకంత జ్ఞానం, మన తల్లిదండ్రులు చెప్తే మనం విన్నాం కదా. మనకు తల్లిదండ్రులు ఏది చెప్పినా మనకి నాకు అన్నీ తెలుసు, నా అంత తెలివిపరులు, నా అంత జ్ఞానవంతులు నాకు తెలీదా, నేను ఎవరితో స్నేహం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నా నాకు తెలుసు అనే విధంగా ఉంటుంటాం. ఎవరైనా పలుకుబడులు ఉన్నవారు, ఆ పలుకుబడితో ఉన్నవారు వ్యసనాలకు అలవాటైన వారితో తిరగడాన్ని బట్టి, మమ్మీ నేను కంట్రోల్లో ఉంటాను, వాళ్ళు మాత్రమే ఆ తనతో తిరగకరా, తన స్వభావం మంచిది కాదు, లేకపోతే అమ్మ తనలాంటి దాంతో తిరగకు, నీకు పేరు పాడైపోయింది, నాకు తెలుసులే మమ్మీ, మీరు చెప్పే అవసరం లేదు, డాడీ నాకు అన్నీ తెలుసు. వాళ్ళకంటే ఎక్కువగా మనమే చేస్తాం కొన్ని మార్లు, వాళ్ళతో స్నేహాలు చేసి కదా. కాబట్టి ఈ విధంగా నేను చెప్పే మాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం జీవించడం ఎంతైనా క్షేమకరం.
మన జీవితాల్లో ఆ అహంకారంతో నాకు అన్నీ తెలుసు, నాకు ఎవ్వరు చెప్పే అవసరం లేదు, మీరు నా మూడ్ స్పాయిల్ చేయకండి, ఈ డైలాగులు, నా మూడ్ స్పాయిల్ చేయకండి, నాకు తెలీదా, నేను చదువుకోలేదా, నేను ఉద్యోగం చేయట్లేదా, లేకపోతే నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారు అనే మాటలతోని మనల్ని మనం మూర్ఖపరుచుకుంటున్నాం, మనల్ని మనం మూర్ఖత్వంలోకి నడిపించుకుంటున్నాం. మనకి శ్రమ అనేది మనం గమనించాలి. చివరిగా ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువగల వారికిని శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు. మీరు ఇక్కడ గమనించండి, సింపుల్ మాట. వారు అన్యాయము చేసేవారు, లంచాలు తీసుకునేవారు, న్యాయాన్ని అన్యాయంగా చేసేవారు, లేకపోతే వారు ఆశపడి, లేకపోతే లంచాలకి దురాశ కలిగి ఉండడాన్ని బట్టి న్యాయాన్ని తిరస్కరించేవారు స్వార్థపరులు అనేది మనం గమనించాలి. 6 శ్రమలు చెప్పాను, మీరు గమనిస్తే ఈ 5వ అధ్యాయంలో 6 శ్రమలు మీరు గమనిస్తే ఇక్కడ న్యాయం అనేది మన జీవితాలు ఎంతైనా అవసరం కదా. మనం అన్యాయం కాకూడదు, మన జీవితాలు న్యాయవంతంగా ఉండాలి, న్యాయం చేసే దేవుడు మన తోడున్నారు అనే సత్యంలోకి మనం నడిపింపబడాలి. మనుషులు అన్యాయం చేస్తారు, మనుషులు మోసం చేస్తారు, మనుషులు తీపి మాటల్ని చేదు మాటల్ని తీపిగా చిత్రీకరించేవారు, వెలుగుని చీకటిగా, చీకటిని వెలుగుగా చిత్రీకరించేవారు మనవారు. లేకపోతే ఎలాంటి వారు అంటే నా అంత జ్ఞానం ఎవ్వరికి లేదు అనే విధంగా జీవించేవారు. ఇలాంటి వారు మన జీవితాల్లో ఉండి మనము న్యాయం కోరుకోవడం కరెక్ట్ కాదు. మన జీవితాల్లో మనం గమనించాలి, న్యాయం చేయగలిగినది దేవుడు ఒక్కడే. ఆ దేవుడు మనుషులని ఏర్పాటు చేసి మన జీవితాల్లో న్యాయం కలిగేటట్టు చేసే దేవుడు అనేది గమనించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఈ ఫోటోని కానీ చూడండి, కాకి ఏం చేస్తుంది, చీమల్ని తింటుంది కదా. కాకి చీమల్ని తింటుంది, ఎంత అన్యాయం అండి అనే విధంగా అనిపిస్తుంది. కానీ కాకి చనిపోతే కాకిని తినేది ఎవరు, చీమలే కదా. అంటే నేను చెప్పే మాట ఇది, మీరు ఆలోచించండి, దేవుడు ఎక్కడ కూడా అన్యాయం చేసే దేవుడు కాదు, ఎక్కడ కూడా అన్యాయం చేసే దేవుడు ప్రతి విషయంలో న్యాయం చేస్తాడు. కానీ మనుషులకి ఒక ఫేవరెటిజం అనేది ఉంటుంది, ఒక పక్షపాతము అనేది మనుషుల జీవితాల్లో ఉంటుంది. కానీ దేవుడి దగ్గర ఎక్కడ కూడా పక్షపాతం ఉండదు. ఆడ అయినా మగ అయినా ఏ విధమైన గొప్పవాడైనా పేదవాడైనా దేవుడు పక్షపాతి అయిన దేవుడు కాదు అనేది మన జీవితాల్లో గమనించాలి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు, మనం పక్షపాతం చూపెట్టి అన్యాయం చేస్తుంటాం, పక్షపాతం చూపెట్టి మనము ఏం చేస్తుంటామంటే వెలుగుని చీకటిగా చిత్రీకరించడానికి, పక్షపాతం ఉన్న దాంట్లో చేదుని తీయదనంగా చూపెట్టడానికి మనం ప్రయత్నిస్తుంటాం. పక్షపాతాన్ని బట్టి మన జీవితాల్లో మోసపోయిన వారు, లేకపోతే మోసము చేసిన వారు మనం గమనించాలి. పక్షపాతాన్ని బట్టి మోసము చేసిన వారిని మనం మంచివారుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. ఈ 5వ అధ్యాయంలో ఈ 6 శ్రమలలో మనం గమనిస్తే, నువ్వు పీడించిన, నువ్వు వ్యసనాలకు అలవాటైపోయి నువ్వు జీవించిన, నీ జీవితంలో నీ పాపాన్ని బట్టి నువ్వు గర్వంతో నువ్వు జీవించిన, ఒక కన్ఫ్యూజింగ్ నీతి నిజాయితీ లేని జీవితాలు నువ్వు జీవిస్తున్న, నీ జీవితంలో అహంకారంతో జీవించిన, నీ జీవితంలో పక్షపాతం పెట్టి నువ్వు జీవించిన, నీకు శ్రమ. కానీ దేవుడు 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఇంతగా జీవించిన నీకు శ్రమ రాకుండా ఉండాలి అని అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు, తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా జీవితాల్లో ఒక్కసారి ఆలోచించండి. మనము పీడింపబడుతున్నామా, మనం పీడిస్తున్నామా? ఆలోచించండి. ఈరోజు మనం పీడింపబడుతున్నాం, సాతానుడి ద్వారా ఏదో ఒక రీతిలో పీడింపబడుతున్నాం. కానీ సాతానుడి కంటే ఎక్కువగా మన జీవితాల్లో ఉన్నవారిని మనం పీడిస్తున్నామేమో. మన జీవితంలో స్థాయికి మించిన ఆశలలో కానీ, లేకపోతే మన జీవితాల్లో లోకరీతమైన జీవితాన్ని జీవించడంలో ఎక్కువగా పీడిస్తున్నామేమో. ఈరోజు ఆ వ్యసనాలు మన జీవితాల్లో తాగడమేనా, డ్రగ్స్, వేరే వెళ్ళేవా, తిరగడం కాదా, లేకపోతే ఇష్టానుసారంగా అప్పులు చేయడం లాగా ఒక వ్యసనాలు, ఇష్టానుసారమైన ఖర్చు పెట్టడం ఒక వ్యసనాల్లాగా, డబ్బుకి విలువ లేకుండా, సంబంధాలు విలువ లేకుండా జీవించి ఒక గర్వంతో జీవించడం ఒక వ్యసనంలాగా అయిపోయిందా? ఆలోచించండి. ఆ విధమైన జీవితాన్ని కానీ జీవిస్తున్నారు అయితే మీకు శ్రమ అనేది మనం గమనించాలి. ఒక్కసారి ఆలోచించి, అహంకారము మన జీవితాలు ఎంత భయంకరమైన అహంకారం. నా అంత తెలివిపరుడు లేడు, నా అంత జ్ఞానవంతుడు లేడు అనే విధంగా అహంకారం మనం జీవిస్తున్నాం. మీరు ఈ కార్టూన్ని చూడండి ఒక్కసారి. ఈ కార్టూన్లో మీరు గమనిస్తే నీళ్ళు అయిపోయాయి,
ప్రార్థన చేస్తున్నాడు, నీళ్ళు అయిపోయి ప్రార్థన చేస్తున్నాడు, కరెక్టే కదా, ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకటి చూపెట్టాడు. అక్కడ మొట్టమొదటిగా ముళ్ళుది కనపడుతుంది, క్యాక్టస్ ట్రీ అంటారు దాన్ని. ఆ ముళ్ళు కనపడుతుంటే అమ్మో ఈ ముళ్ళు ఉన్నాయి, దేవుడేమి ఇటు వెళ్ళమంటున్నాడు అని. ఇటు అయితే మీరు ఏమనుకోకండి, కార్టూన్లో ఒక అమ్మాయి కనపడుతుంది, కొంచెం పొట్టి దుస్తులతో అమ్మాయి కనపడుతుంది, వెలుగులు గిలుగులు అంత ఉన్నాయి, బాగా కనపడుతుంటే ఇతను దేవుడు చూపెట్టిన దారికి వెళ్ళాలా, అక్కడ అమ్మాయి కనపడుతుందని అక్కడికి వెళ్ళాలి. ఇతను దేవుడు ఎన్ని మార్లు ఆపినా ఆపకుండా నా అంత జ్ఞానవంతుడు లేదు, నేను చూసేది కరెక్టే, నేను చేసేది కరెక్టే అని అక్కడ వెళ్తే ఒక్క చుక్క నీళ్ళు దొరికింది. కానీ ఎప్పుడైతే ఆ క్యాక్టస్ ఆ ముళ్ళ పొదతోనున్న ఆ చెట్టు దాటగా విస్తారమైన నీళ్లు అతనికి దొరికాయి. ఈరోజు నా జీవితాల్లో నా అంత తెలియపరుడు, నా అంత జ్ఞానవంతుడు లేడనే మూర్ఖత్వంలో మనం ఎన్నడూ కూడా జీవించకూడదు అనేది మనం గ్రహించాలి. చివరిగా న్యాయవంతంగా మనం జీవించాలి, న్యాయంగా జీవించాలి, న్యాయవంతంగా జీవించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు చాలామంది చాలా జాగ్రత్తగా మీరు గమనించవలసింది, ఇంట్లో వారిని బాధ పెట్టేస్తాం, ఇంట్లో వారిని తిడుతుంటాం, ఇంట్లో కొట్లాడుతుంటాం, ఇంట్లో బూతులు మాట్లాడిస్తుంటాం, భార్యకి ఇవ్వవలసిన మర్యాద హక్కు ఇవ్వము, భర్తకి ఇవ్వాల్సిన మర్యాద భర్తకి ఇవ్వాల్సిన హక్కు మన జీవితాల్లో ఇవ్వము, తల్లిదండ్రులను గౌరవించవలసిందిగా గౌరవించము, బిడ్డలకి మనం ప్రేమించవలసి కుటుంబంలో బాధ్యతను నెరవేర్చవలసింది మనం నెరవేర్చం. కానీ ఆదివారాన్ని మీరు గమనిస్తే ఇలాంటి వారిని నిజంగా భక్తి పరులుగా ఉన్న వారి కంటే ఎక్కువగా స్తుతిస్తుంటారు. దేవా స్తోత్రం నాయనా, హల్లెలూయా దేవా, కన్నీరు గారు చేసి సీట్లలోంచి లెగిసిపోయి దేవుణ్ణి స్తుతించి ఆరాధించే విధంగా చేస్తారు. కానీ ఇంటికి వెళ్తే న్యాయవంతంగా వారు జీవించారు. కానీ దేవుడు ఈ వీడియోలో మీరు గమనిస్తే కాకి చీమల్ని తింటుంది, ఒకానొక సమయానికి చీమలు కాకిలు తినే పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు ఈరోజు అలాంటి కాకి పరిస్థితి మన జీవితాల్లో రాకుండా ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మనకు ఒక అవకాశం ఇచ్చారు. అదే అవకాశం రక్షణ మార్గం. మన జీవితాన్ని మార్చుకుంటే ఈ శ్రమలలో మనం జీవించకుండా దేవుడి కొరకు జీవించే అవకాశాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారి, ఈరోజే ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలు మనం ఒప్పుకోగలిగితే, దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఆ దేవుడు నీ జీవితంలో శ్రమలు రాకుండా ప్రతి శ్రమని ఆయన అనుభవించి, మనం చేసిన ప్రతి పీడింపులో, మనం చేసిన ప్రతి వ్యసనాల జీవితాల్లో, మనం జీవించిన ప్రతి పాపపు జీవితం, గర్వంతో కలిగిన దాంట్లో మనం జీవించిన ప్రతి విలువలు లేని జీవితాల్లో, మనం జీవించిన ప్రతి అహంకారంలో, మన జీవితంలో నీతి నిజాయితీ న్యాయం లేని జీవితాల్లో సమస్తాన్ని ఆయన అనుభవించి మన రక్షణ అనే మార్గాన్ని ఇచ్చారు. ఆ రక్షణలో నడిపింపబడి దీవింపబడాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడిగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవంగలిగిన మా దేవా, జీవాధిపతి, ఈ రక్షణ సువార్త ద్వారా రక్షణ పొందాలని తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం. ప్రభువా, ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగిందని, యేసు నామంలో ప్రతి బిడ్డ జీవితంలో ప్రభువా, వారి జీవితాల్లో శ్రమలు రాకుండా వారు ముందుగానే మెలకువగా జాగ్రత్త పడి జీవించే అనుభవంలోకి నడిపించమని వేడుకుంటూ యేసు నామం అడిగి వేడుకుంటాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే, మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా
ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.